దేవుడు ఇస్తాడండి. దేవుడు అందరినీ ప్రేమించాడు. దేవుడు అందరినీ ప్రేమించాడు. వాడు వద్దనుకోవచ్చు, దేవుడు నాకు అవసరం లేదయ్యా, నాకెందుకయ్యా దేవుడు, నాకు అన్నీ ఉన్నాయి అనొచ్చు. మరి నువ్వు దేవుడిచ్చిన గాలిని ఎలా పీల్చుకుంటావు? ఏం వద్దన్నావుగా, దేవుడిచ్చిన వెలుగు ఎలా పడుతుంది నీ మీద అంటే దేవుడు అందరినీ ప్రేమించాడు. అందుకే గాలి పీల్చుకుంటున్నాడు, ఎండ వాడికి వెలుగు వస్తుంది, కావాల్సినప్పుడు వాడికి అన్నీ దొరుకుతున్నాయి. తేడా ఎక్కడ తెలుస్తుంది అన్నా? మరి తేడా ఎక్కడ తెలుస్తుంది? ఒకరోజు వస్తుంది తేడా, ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ తేడా నువ్వు గమనిస్తావు ఖచ్చితంగా. అప్పుడు వాడెవరో, నువ్వు మాత్రం ఆయన సింహాసనం మీద ఉంటావు. హల్లెలూయా. ఆయన చూస్తూ వాడు అక్కడ ఉండడు. వీడు మొన్నటి దగ్గర నవ్వాడు కదా, సంతోషంగా ఉన్నాడు కదా, ఎగతాళి చేశాడు కదా అనుకుంటావు నువ్వు, వాడు కనపడు నీకు.